ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్న భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద మనం ఉన్నాం. ఈ ఎయిర్పోర్ట్ను ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చెప్తుంది. నిజానికి చూసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీన్ని ఒక ప్రతిష్టాత్మక ఎయిర్పోర్టుగా చెప్తుంది. అయితే దీని నిర్మాణ పనులు ఒక రకంగా అంతర్జాతీయ శ్రేణులకు అలాగే సాంకేతిక పరంగా కూడా జరిగిన పరిస్థితి. అయితే మనం చూస్తున్న ఈ భోగాపురం ఎయిర్పోర్టు దాదాపుగా 2200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది. దీనికి 4500 కోట్ల రూపాయలు కూడా వెచ్చించిన పరిస్థితి. అయితే దేశంలో చూసుకుంటే అత్యంత పొడవైన రన్వే కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి విశాలంగా ఉండడం మాత్రమే కాకుండా విమాన రాకపోకలు అన్ని వేళలా కూడా జరిగే రీతిన దీని నిర్మాణ పనులు జరిగిన పరిస్థితి. అయితే ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి సాంకేతిక అంశాలు ఏ ఎయిర్పోర్ట్ అయినప్పుడు కూడా ఒకే రకమైన సాంకేతిక ప్రామాణికాలు ఉంటాయి. ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అని చెప్పుకునేటప్పటికీ భోగాపురం ఎయిర్పోర్ట్ అలాగే దీనికి అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్గా నామకరణం చేశారు. ఒక రకంగా విజయనగరం అలాగే విశాఖ సరిహద్దులో ఉన్న ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక రకంగా ఉత్తరాంధ్రకు ఒక మణిహారం మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి. ఈ ఆగస్టు 1వ తేదీన దీన్ని జాతికి అంకితం ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఒడిగడుగా పనులు జరుగుతున్నాయి. ఒక రకంగా 90% పనులు పూర్తయ్యాయి. అయితే నిజానికి చూసుకుంటే విమాన రాకపోకలకు సంబంధించిన పనులు అయితే 100% పూర్తయ్యాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో కూడా ఈ రన్వే ప్రారంభోత్సవ కార్యక్రమాలు అలాగే ఇతర ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే ఈ విశాఖపట్నం నుంచి ఈ భోగాపురంకి వెళ్ళే దారుల నిర్మాణ పనులు మాత్రం దాదాపు 80% పూర్తయి ఇంకా పూర్తి కావాల్సిన పరిస్థితి. అయితే ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఇతర అంశాలు ఎలా ఉన్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో ఉన్న ఈ ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్ అలాగే ఒక స్విమ్మింగ్ పూల్ మాదిరిగా ఉన్న ఈ అంశం మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునే పరిస్థితి. ఇప్పటికే దాదాపుగా 2200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి 4500 కోట్ల రూపాయలు కూడా వెచ్చించిన పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే మరికొన్ని రోజుల్లోనే ప్రారంభోత్సవానికి భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, భోగాపురం నుంచి.